వేరే రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా కరోనా మహమ్మారి ప్రవేశించిందన్న వదంతులు అవి నిజమని కూడా చాలామందికి పాజిటివ్గా హైదరాబాద్లో తేలింది. హైదరాబాద్లో ఇప్పటికే దాదాపు 9 కేసులు కూడా బయలుపడటం జరిగింది. అదే కోవలో వరంగల్లోని ఎంజిఎంలో కూడా ప్రధానమైన ఆసుపత్రి ఎంజిఎంలో కూడా ఇప్పటికే కోవిడ్ కేసులు రాకుండా దాదాపు కోవిడ్ కేసులు వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక 150 పడకల బెడ్లను కూడా సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సులను కూడా నియమించారు. అదేవిధంగా ఒక 2 హాళ్లను పూర్తిగా కోవిడ్కి సంబంధించి కూడా సిద్ధం చేశారు. ఇందుకు అన్ని పరీక్షలకు ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం తర్వాత ఇతర సామాగ్రి కోసం ఇప్పటికే సిద్ధం చేసినట్లు సంబంధిత అధికారులు మనకు తెలియజేశారు. అయితే తాజాగా ఈరోజు గురువారం సాయంత్రం స్టేషన్ గణపురకు చెందిన ఒక మహిళకు 62 సంవత్సరాల మహిళకు యాదమ్మకు పాజిటివ్ సోకిందనే ఒక ప్రచారం వచ్చింది. ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో హన్మకొండలోని నైమ్నగర్లో ప్రాంతంలో గల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకోగా పాజిటివ్ అని వచ్చింది. ఆ తర్వాత ఎంజిఎంకి రావడం జరిగింది. ఎంజిఎంకి వచ్చిన తర్వాత ఆమె టెస్టుల కోసం పంపించారు. ఇప్పటికి ఒకరే పాజిటివ్ అని తేలింది. అయితే అధికారులు ఇంకా ధృవీకరించినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రిలో పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంజిఎంకి రావడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను మళ్ళీ శుక్రవారమే వెల్లడిస్తారని అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ ఒకరికి పాజిటివ్ రావడంతో దీని గురించి ప్రచారాలు వదంతులు బయలుదేరాయి. కొంచెం భయాందోళనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన కేస్ షీట్ కూడా మనం ఒకసారి చూడొచ్చు.